అందరికీ నమస్కారం అమ్మా. ప్రార్థన చేసుకుందాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారభతే శ్రీ మహావిష్ణు సూర్య యాజ్ఞవల్క్య జనక వ్యాస సుఖయోగి సాందీప శ్రీకృష్ణ జగద్గురుభ్యా శంకర భగవత్పాదాచార్య మధ్యమా శ్రీధర శివరామాఖ్య కృష్ణదేశికవరాభ్యాం మన్మడుపు సుబ్బయార్య కొల్లికోటయార్య గురుప్రసాదరావార్య స్వామి నిర్భయానందాఖ్య విద్యాసాగరాభ్యాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతౌ పునః పునః. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ. ప్రసాద్ గారు. హరి ఓం అండి. హరి ఓం అండి. 4, 5, 6 శ్లోకాలు చూద్దామండి. నిన్నటి వరకు మనం 2, 3 చూస్తాం. అలాగే అండి. 3 సార్లు చదవాలండి. ఒక్కొక్కటి 2 సార్లు. మూడోసారి ఎవరైనా చదువుతామంటే వారికి అవకాశం. అలాగే. భావం
ఒక్కొక్కటి 2 సార్లు. అవునండి. అంటే ఇవి 3 కలిపి ఉన్నాయి కదా, అందుకని మనం రోజు కలిపి చూస్తున్నాం. అది అంటే ఈ రోజు 3 కలిపి. ఒకసారి, తర్వాత మళ్ళీ అగైన్ 3 ఒకసారి. అంటే అంతేనండి, అట్లా చేయండి. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యూధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః దృష్టకేతుచ్ఛేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురజిత్ కుంతి భోజచ్చ స్థైభ్యచ్చ నరపుంగవః యుధామన్యుచ్చ విక్రాంతః ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథాః అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యూధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః దృష్టకేతుచ్ఛేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురజిత్ కుంతి భోజచ్చ స్థైభ్యచ్చ నరపుంగవః యుధామన్యుచ్చ విక్రాంతః ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథాః. హరి ఓం అండి. అమ్మ, ఇది హరి మనం ఈ బోధ అయ్యేసరికి నెమ్మదిగా ఇది బ్రహ్మానందుల వారి పద్ధతిలో నేర్చుకుందాం అనేది అనుకున్నాము. ఎవరైనా ఈ విధానంలో ఒక్కసారి చేయగలిగితే చేయండి, లేకపోతే మనం భావనలోకి వెళ్దాం. ఆసక్తి ఉండి ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే, లేకపోతే శుభమమ్మ, చేయమంటారమ్మా ఒకసారి? చేయండి అమ్మా ఒకసారి. అది అందరం నేర్చుకుందాం అనే రమాదేవి గారు చేయండి అమ్మా. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః దృష్టకేతుచ్ఛేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజచ్చ సైభ్యచ్చ నరపుంగవః యథా మన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథాః. బాగానే ప్రయత్నం చేశారమ్మా, చేసినట్టున్నారు బాగా ప్రాక్టీస్. ఇప్పుడు దీని భావం అదేనమ్మా, బాగానే చేశారు. భావం చూసినట్లయితే అనగా ఇక్కడ శంకర భాష్యం, శంకర భగవత్పాదుల వారి భాష్యం ప్రకారం ఈ సేన యందు మహా ధనుర్ధారులైన వీరులు పోరాటుటయందు భీముడు మరియు అర్జునునితో సమానులైన సాత్యకి, విరాట్ రాజు మరియు మహారథులైన ద్రుపదుడు, బలవంతుడైన ఇక్కడ తప్పుబడింది దృష్టకేతువు అని ఉండాలి, చేకితానుడు మరియు కాశీరాజు, ఇంకా నరశ్రేష్ఠులైన పురుజిత్, కుంతిభోజుడు మరియు శౌర్యము మరియు పరాక్రమమునందు మిన్నలైన యుధామన్యు, బలవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు మరియు ద్రౌపదీ పుత్రులు 5 వీరులు. వీరందరూ మహారథులే అనేది మనము తీసుకున్న శ్లోకాల యొక్క భావము. అయితే నిన్న మనం ఎంతవరకు చూసాము అనేది చూసినట్లయితే, ధృతరాష్ట్రుడు అంటేనే తనది కాని దానిని తాను అనుకుంటున్న వాడు, అవిద్య అజ్ఞానంతో ఈ దేహేంద్రియ మనోబుద్ధులే తాను అనుకుంటున్న వారందరూ ధృతరాష్ట్ర సమానులే. జన్మతః అంధత్వము అక్కడ దేహానికే కాదు, అక్కడ ఆ స్వభావంలో కూడా ఉన్నది అన్నట్లుగా నిన్న మనం ఆ స్వభావాన్ని అలా అనుకునే వాళ్ళందరూ కూడా జన్మతః అంధుడైన ధృతరాష్ట్రుడి లాంటి వారే. అదే అంధత్వము, తనది కాని దానిని తాను అనే ఆ దేహేంద్రియ మనోబుద్ధులతో ఉన్న తాదాత్మ్యత ఏదైతే ఉందో అదే అంధత్వంగా నిన్న మనం చెప్పుకున్నాం. అలాగే అక్కడ కురుక్షేత్రం, ఆ కురుక్షేత్ర సంగ్రామం అనేది అనుక్షణము మనలోనే జరుగుతూ ఉంది. దానికి మరి
అనేక జన్మార్జిత సంస్కారాలు లేదా ఆ వాసనలు అవి బలాన్ని చేకూర్చుకున్నాయి దానికి ఇంకా. కాబట్టి అక్కడ సాధన చతుష్టయ సంపత్తి అనే సంపదతో మరి అసలు ఇక్కడ కూర్చుని మనం ఈరోజు ఇది అధ్యయనం చేస్తున్నాము అంటేనే దానికి అధికారిత్వం సాధన చతుష్టయ సంపత్తి కదా. ఈ సాధన చతుష్టయ సంపత్తి అనే సంపదను సాధించిన ఆ సాధకుడికి మాత్రమే ఆ వివేకము అనే నాగలి దొరుకుతుంది. ఆ నాగలితో తనలో ఆ క్షేత్రాన్ని ఎట్లా అయితే సాగు చేస్తాడో ఒక రైతు, అదే విధంగా ఈ సాధన చతుష్టయ సంపత్తితో ఆ ఓర్పు, శ్రద్ధ, ఓర్పు, సహనము అనే ఆధ్యాత్మిక విలువలతో కూడిన ఆ నాగలిని సంపాదించిన వాడికి మాత్రమే వివేకము అనే నాగలి లభిస్తుంది. దానివల్ల ఈ లభించే జ్ఞానము అది శాశ్వత దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి అని కూడా చెప్పుకున్నాము. అట్లాగే ఉపనిషత్తు ఎన్నోసార్లు ఎన్నో ఉపనిషత్తుల్లో అందించే అది తుంపరానందం లాంటిది కాదు, ఇది శాశ్వత ఆనందము, ఇది పరమానందము అనంటే అన్నిటికంటే ఉత్కృష్టమైనది. ఏది వింటే, ఏది పొందితే మరింకేది పొందనక్కర్లేదో ఆ పరమానందం ఏదైతే ఉందో అది, దానిని సాధించాలి అనంటే ఈ వివేకం అనే నాగలి, విచక్షణ వివేకం అనే నాగలి తప్పనిసరి సాధకుడికి అని నిన్న మనం చెప్పుకున్నాము, నిన్నటి సాధనా వాక్యాలుగా. అట్లాగే మనలో ఉన్న అంత సంఘర్షణ, దైవీ గుణాలకి అట్లాగే అసురీ గుణాలకి, స్వభావాలకి మధ్య సంఘర్షణ ఏదైతే ఉందో ఈ కురుక్షేత్ర సంగ్రామం అంతా కూడా మనలోనే జరుగుతోంది అని మనం చెప్పుకున్నాము. అట్లాగే నిన్న ఈ దుర్యోధనుడి రాజకీయ చతురత గురించి కూడా మనం చెప్పుకున్నాము. అట్లాగే ఈ రోజు ఈ దృష్టకేతువు, ఈ చేకితానుడు, ఇలా కొంతవరకు ఈ పేర్లు మనకి అన్నీ తెలిసినవి కాదు కాబట్టి కొన్ని నోట్ చేసుకోవటం జరిగింది, ఎవరు ఏంటి అనేది. ఇందులో అన్ని మనకి వాళ్ళ ఇంచుమించుగా పేర్లే కదా చెప్పారు. ఇప్పుడు దుర్యోధనుడు, ఈ దుర్యోధన చక్రవర్తి, అతని సైన్యం గురించి ముందుగా చెప్పకుండా ఆ పాండవ సైన్యంలో ఎవరెవరు శక్తివంతులు ఉన్నారు, ఎవరు యోధులు అని వారిని గురించే ముందు ద్రోణాచార్యుల వద్ద చెప్పటం ద్వారా మనకంటే బలవంతులైన వాళ్ళు, యోధులు అక్కడ అవతలి సైన్యంలో ఉన్నారు. ఎందుకంటే మరి జరగబోయే ఆ యుద్ధానికి ముందు మరి సర్వసన్నద్ధం అవ్వాలి అంటే శత్రువు యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో తెలిసి ఉంటే దానికి తగ్గట్టుగా సన్నాహం చేసుకోవాలి కదా. అందుకు అతడు ఈ ద్రోణాచార్యుల వారికి ఆ తర్వాత తన సైన్యం విషయం ప్రస్తావిస్తాడు. ముందు వాళ్ళ గురించి చెప్పి మనకన్నా యోధులు ప్రతిపక్షంలోనే ఉన్నారు సుమా అనే విధంగా కూడా చెప్పినట్లుగా అనిపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే. అలాగే అక్కడ దుర్యోధన చక్రవర్తి యొక్క స్వభావం రీత్యా చూస్తే కూడా మనం అనుకున్నాము, ఎట్లయినా సరే ఆ రాజకీయ చతురత, ఎట్లయినా సరే తాను సాధించాలి అనే పట్టుదల అతనిలో ఎక్కువగా ఉంటుంది అనేది కూడా మనం స్వభావ రీత్యా కూడా మనం చూసాము. అట్లాగే ఇక్కడికి యుయుధానుడు అని అంటున్నారు. యుయుధానుడు అంటే ఇతనికే సాత్వికి అనే పేరు కూడా ఉన్నది అనేది మనకి అదే మన పరిశీలనలో గ్రంథాల్లో మనకి అందింది అది. అట్లాగే దృష్ట కేతువు అంటేనేమో ఇతడు చేది దేశపు రాజు. అలాగే మనకి అందరికి కూడా శిశుపాలుడి గురించి ఆ కథ అందరికి మనకి తెలిసిందే కదా. ఆ శిశుపాలుడి కొడుకు ఈ దృష్టకేతువు. మనం అంటే ఈ గ్రంథంలోకి ప్రవేశించే ముందు ఇక్కడ ఇంచుమించుగా మనకు అందరినీ పరిచయం చేస్తున్నారు అన్ని పాత్రలని. మనము దీంట్లో నుంచి మనకి సాధనా పరంగా ఇది ఎట్లా అందిస్తున్నారు అంటే, ఇక్కడ శంకరుల వారు, శంకర భగవత్పాదులు ఎప్పుడూ కూడా అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు కాబట్టి ఏ పాత్రని ఏ విధంగా సమన్వయం చేస్తారో చూద్దాం గురుకృపతో. ఇక్కడ తర్వాత శిశుపాలుని కొడుకు దుష్టకేతువు చూసాము. అలాగే పురుజిత్తు, కుంతి భోజులు అని ఇద్దరిని చెప్తే వీరు కుంతీదేవి యొక్క సోదరులు, వీరు ఇద్దరు. అట్లాగే ద్రౌపదేయులు అంటే ద్రౌపది కుమారులు, ఇంకా ఉప పాండవులు అని కూడా అంటారు వీరు ఎవరంటే ప్రతివింధ్యుడు, శృత సోముడు. మనకి ఇక్కడ ద్రౌపదేయులు అన్నారంటే వీళ్ళు 5గురు: ప్రతివింధ్యుడు, శృత సోముడు, శృతకీర్తి,
శతానీకుడు, శృతసేనుడు. వీరు క్రమంగా ధర్మరాజు, భీమాదులకు ద్రౌపది వలన మిగిలిన వారు పంచపాండవులు తెలుసు కదా, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, మరి నకుల సహదేవులు, వీరికి ద్రౌపది వలన కలిగిన సంతానంగా మనకి తెలుస్తున్నది మనం పరిశీలించిన గ్రంథాలను బట్టి. తర్వాత చేకితానుడు, దృష్టకేతువు, ఇంకా కాశీరాజు, శైబ్యుడు, ఈ వీరులైన వారందరూ కూడా ఈ పాండవ సైన్యంలో ఎక్కువ మంది ఉన్నారు అని చెప్తున్నారు ఇక్కడ. అట్లాగే వీరందరికీ కూడా ఈ భీమార్జునులతో సమానమైన వారు అని కూడా చెప్తున్నారు. ఇంకా ప్రత్యేకంగా మనం ఇక్కడ ఒక ప్రత్యేకమైన పాత్ర మన అందరికీ కూడా ఎంతో వీరోచితంగా పోరాడిన వీరుడు గురించి మనందరికీ తెలిసింది. ఇక్కడ సుభద్రా పుత్రుడైన అభిమన్యుడు అని కూడా అన్నారు. ఇక్కడ సుభద్ర అర్జునుల కుమారుడు అభిమన్యుడు. మరి ఆ అజ్ఞాతవాస సమయంలో విరాట్ రాజు కొలువులో ఉన్నప్పుడు ఆ విరాట్ రాజు యొక్క కుమార్తె ఆ ఉత్తరని ఆ తర్వాతి కాలంలో ఈ అభిమన్యుడు పరిణయం ఆడటము, అట్లాగే వీరిద్దరికీ కలిగిన కుమారుడు అంటే ఆ పద్మ వ్యూహంలో అక్కడ ఆ పద్మ వ్యూహాన్ని గురించి మాత్రమే వింటాడు అభిమన్యుడు. దానిలో నుంచి లోపలికి వెళ్ళటమే, బయటికి రావటం వినటం సంభవించదు అనేది మనకి చరిత్ర. ఈ మహాభారతంలో ఈ భగవద్గీత వలనే అది పంచమ వేదంగా కూడా చెప్తారు. ఆ మహాభారత గాథల్లో మనము చూస్తాం బయటికి. అందుకని పద్మవ్యూహంలో లోపలికి వెళ్ళటమే, ఛేదించటమే తెలిసింది, కానీ అక్కడి నుంచి బయటికి రావటం తెలియదు అని కూడా చూస్తాం కదా. అక్కడ ఈ మరణించే నాటికే ఈ అభిమన్యుడికి ఈ భార్య అయిన ఉత్తర గర్భవతిగా ఉంటుంది. అప్పుడు ఆ అశ్వత్థామ ప్రయోగించిన అపాండవాస్త్రం అని అన్నట్టుగా గుర్తుంది. అపాండవాస్త్రం ఆ గర్భస్థ పిండాన్ని చాలా హింసించగా అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ పరమాత్మ ఆ గర్భంలో ప్రవేశించి ఆ పిండాన్ని సంరక్షిస్తాడు. కాబట్టి వారికి ఈ ఉత్తర అభిమన్యులకు జన్మించిన పుత్రుడే పరీక్షిత్ మరి మన అందరికి తెలిసిందే కదా. తర్వాత భాగవత గాథల్లో మనం ఆ పరీక్షిత్ మహారాజు ఎట్లా వారం రోజుల్లో మరి సుఖ మహర్షి సుఖ బ్రహ్మ ద్వారా ఆ గాథలన్నీ వినటము, వారం రోజుల్లోనే పట్టుదలతో ముక్తుడవటము, అవన్నీ మనకి ఇంకా సందర్భం వచ్చినప్పుడు అది ఇక్కడ మనకు కావాల్సింది అభిమన్యుడి వరకే. కాబట్టి అయితే ఈ పరీక్షిత్ మహారాజు అనేది ఎంతో ఉన్నతమైనటువంటి ఈ పరీక్షిత్ మహారాజ్ క్యారెక్టర్ మనకి తర్వాత కాలాల్లో లేదా ఎప్పుడైనా కానీ తెలిసి ఉంటే మంచిది అని ఇక్కడ అంతవరకు తెలుసుకోవటం మనం జరిగింది. ఇంకా చూసినట్టయితే ఇంకా ఏ పాత్రలు ఇంచుమించుగా మనకి ఈ 3 శ్లోకాల్లో కూడా పేర్లే ఇచ్చారు కదా. ఇంకా అవిద్య అంటేనే ఉపద్రవం అనేది ఒక డిక్షనరీలో చూశాను అనమాట. ఇవి అవిద్య అనే ఉపద్రవాన్ని మనం ధృతరాష్ట్రుడు అంటే తనది కాని దాన్ని తాను అనుకున్నాడు కదా అని మనం చెప్పుకున్నాము. ఇక్కడ అవిద్య అనే ఉపద్రవాన్ని, ఉపద్రవం రాష్ట్రము అంటేనే ఇక్కడ ఉపద్రవంగా చెప్తూ మనోరాజ్యాన్ని ధరించిన మలిన జీవుడు అని కూడా ఒక దీంట్లో చూశాను. అట్లాగే సంజయుడు అంటే మనం కూడా చెప్పుకున్నాం సమ్యక్ జ్ఞానాన్ని, అట్లాగే ఇంద్రియాలన్నింటినీ జయించిన వాడు అని. ఇక్కడ ఈ రోజు మనకి ఇంకొక కొత్త కోణంలో మనం ఈ గ్రంథాన్ని మనందరం కలిసి అధ్యయనం చేస్తున్నాం అంతే కదా. ఇది సమ్యక్ అంటే సమగ్రమైన, నిస్సందేహమైన, జయము అంటేనే అసలు జ్ఞానము, సమగ్రమైన నిస్సందేహమైన జ్ఞానం. జయము అంటే జ్ఞానము కలిగిన వాడు అంటే ఇంద్రియములను జయించిన శుద్ధ బుద్ధి, మనసు యొక్క ఆట నీది కానప్పుడు అదే అసలు శుద్ధ బుద్ధి అని చెప్తున్నారు ఇక్కడ. ఇంద్రియాలను జయించిన శుద్ధ బుద్ధే సంజయుడు అంటే ఇంద్రియాలను జయించిన శుద్ధ బుద్ధి. ఈ మనసు యొక్క చలనాలని, ఆ భావాలని ఆటగా చూసినప్పుడు ఆ ఆట నీది కాదు అంటే సాక్షి మాత్రముగా ఉన్నప్పుడు నువ్వు అక్కడ కర్త కావటం లేదు, భోక్త కావటం లేదు. మనసు యొక్క ఆట నీది కానప్పుడు అది ఏదైతే ఉందో అది శుద్ధ బుద్ధి అంటే దానిలో మనసు యొక్క భావాలకి లేదంటే చలనాలకి, ఆ సంకల్ప వికల్పాలలో నువ్వు తగులుకోకుండా ఉండటమే, నువ్వు దాంట్లో కూడిపోకుండా కలిసిపోకుండా ఉండటం ఏదైతే ఉందో
అదే శుద్ధ బుద్ధి. అప్పుడు నీకు ఆ శుద్ధ బుద్ధి అనుభవానికి వస్తుంది. ఇంకా మనకి ఇక్కడ నిమ్న కులస్తుడు అని కూడా నిన్నటి భావంలో మనం చూసాము. సూత కులము అనేది చూసాము. సూత కులము అంటే సూతులు అంటే ఏంటంటే అక్కడ రథాన్ని నడిపేవారు. కాబట్టి శరీరం అనే రథ సారథి బుద్ధి. సంజయుణ్ణి అట్లా కూడా ఇక్కడ మనకి అందింది ఒక డిక్షనరీలో. అట్లాగే బోధ అనే జ్ఞానం ఏదైతే ఉందో ఆ బోధ అనే జ్ఞానం కలిగినటువంటిదే బుద్ధి. అటువంటి బుద్ధి, అటువంటి శరీరం అనే రథాన్ని, ఆ రథాన్ని శరీరమే రథంగా నడిపించే బుద్ధి అంటే శుద్ధ బుద్ధి అన్నాం కదా. ఆ శుద్ధ బుద్ధి, ఆ జ్ఞానం కలిగినటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది బోధ అనే జ్ఞానము కలిగినటువంటి బుద్ధి అది అని చెప్తున్నారు. అంటే ఇంద్రియాల్ని జయించిన వాడు అంటేనే అక్కడ అర్థం అయిపోతుంది కదా, మనసుకి లోబడకుండా విజ్ఞానమయ కోశంలో ఉన్నవాడు అని. అలాగే ఆత్మ విషయాన్ని విన్నప్పుడు ఆ బుద్ధి జ్ఞాన స్వరూపమే అవుతుంది అనేది మనకి అర్థం అవుతుంది. ఆత్మ విషయాన్ని అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అని ఇన్ని లేవు. ప్రపంచోన్ముఖమై విషయోన్ముఖమైన మనసే అంతర్ముఖమైతే అదే ఆత్మస్వరూపంగా మనం ఎన్నోసార్లు పూర్వంలో చెప్పుకున్నాం. అట్లాగే ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాన్ని జయించి అవిజ్ఞానమయ కోశంలో ఉన్నవాడు సంజయుడు అనే ఒక డెఫినేషన్ ఈ సంజయుడు అనే పదానికి. ఇవి జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకుంటే సాధనా పరంగా మనకి ఎప్పుడో ఆ సందర్భం వచ్చినప్పుడు దానిని మనకి అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. అంటే శుద్ధ బుద్ధి కలిగిన వాడు, దీనికి ఈ 3 కోశాలకి పైన విజ్ఞానమయ కోశంలో ఉన్నవాడు అనేది కూడా మనం చూసాము. ఆ తర్వాత ధర్మాచరణ చేసే వారినే ధర్మము ధరించి ఉంటుంది. అంటే ధర్మాచరణ చేయాలి అనే అంతరాత్మ మాట వింటూ ఉంటాడు, వినేవాడు అని కూడా చెప్తున్నారు. ధరతీతి ధర్మ అనే ధర్మానికి ఒక డెఫినేషన్ చెప్తూ, అట్లాగే ఇంకా దానికి పరమాత్మ ప్రకాశాన్ని ధరించాలి ముముక్షువు. ధర్మము అంటే ఆత్మధర్మమే స్వధర్మము, మిగిలినవన్నీ కూడా పరధర్మాలే అని మనం అది వరకు కూడా గురుబోధనలో చాలా సార్లు విని ఉన్నాము. ఈ మనోమయ కోశ ధర్మాలు ఇవన్నీ కూడా అన్నమయ, మనోమయ, ప్రాణమయ కోశ ధర్మాలన్నీ కూడా పరధర్మాలే. అలాగే ఆత్మధర్మాన్ని స్వధర్మంగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆత్మధర్మమే స్వధర్మం అంటున్నాం కదా, అది ఎప్పుడు అవుతుంది? అది స్వధర్మం, ఆత్మధర్మాన్ని స్వధర్మంగా తీసుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి అంటే, అప్పుడు ఈ జనన మరణ చక్ర భ్రమణ, ఈ సంసారాన్ని, ఈ జనన మరణ సంసారాన్ని తరిస్తాడు లేదా దాటుతాడు, దాని నుంచి బయటపడతాడు, మరలా జన్మకి రాని ఆ మోక్ష మార్గాన్ని, ఆ మోక్షాన్ని పొందుతాడు అని. అట్లాగే దానికోసం ఏముండాలి అంటే సాధకుడికి పట్టుదలగా ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆ ప్రయత్నం మానకూడదు. వస్తా ఉంటాయి మరి మనకి మరి ఒక జాగ్రత్త అవస్థకి సాక్షి అంటేనే మనకి చూడండి, అది గట్టిగా అనుకున్నప్పుడు ఎన్నో అన్ని వైపుల నుంచి ఆటంకాలు, అన్ని వైపుల నుంచి కూడా అక్కడ మనకి ఏదో ఒక ప్రెషర్ వస్తూనే ఉంటుంది కదా. అప్పుడు మరి పెద్ద స్వామి వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అసలు ఏదైనా అలాంటి సందర్భం వ్యవహారంలో వచ్చింది అంటే అసలు ఇటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు రాదు అని అక్కడ గట్టిగా దాన్ని నిలబడాలి, దాన్ని గట్టిగా పట్టుకుని దాన్ని మనం దాటగలగాలి అని ఎన్నోసార్లు వారి బోధల్లో మనం వింటూ ఉంటాం. స్వామి వారు చెప్తూ ఉంటారు మనకి. అట్లా పరమాత్మ యొక్క బోధ అనే ప్రకాశాన్ని గుర్తించిన వాడై ఆ ప్రతిబింబ స్వరూపంగా యథాతథంగా చెప్తున్నాడు సంజయుడు అనేది. సంజయుడు గురించి మంచి డెఫినేషన్ ఇక్కడ నాకు దొరికినట్లుగా అనిపించింది. పరమాత్మ యొక్క బోధ అనే ప్రకాశాన్ని మరి యాజ్ ఇట్ ఈస్ గా ఎవరిని అడుగుతున్నారు? ఆయన ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు. అడిగినప్పుడు మరి యాజ్ ఇట్ ఈస్ గా అక్కడికి చూసి మరి చెప్తున్నాడు అని అంటే అతడు సామాన్యుడు కాదు, అతడు వివేకశీలి, ఆ ధర్మాన్ని ఆచరించిన వాడు. అట్లాగే పరమాత్మ యొక్క బోధ అనే ప్రకాశాన్ని గ్రహించిన వాడే ఆ ప్రతిబింబ స్వరూపంగా, ప్రతిబింబం అంటే పరమాత్మకి సాక్షాత్ భగవానుడికి ప్రతిబింబ స్వరూపంగా యథాతథంగా అక్కడ పరమాత్మ ఏదైతే చెప్పాడో దానిని మనకి మరి సంజయుడు చెప్పడం వల్లనే కదా మనకి మరి భగవద్గీత అంతా ఈ రోజు మరి 5000 సంవత్సరాల క్రితం చెప్పింది అయినప్పటికీ కూడా మరి ఇది అందరికి ఈ రోజుకి కూడా ఎక్కడైనా ఒక కొటేషన్ చెప్పాలి అని అంటే, ఏదైనా ఒక ఉదాహరణ చెప్పాలి అంటే భగవద్గీత శ్లోకమే చెప్తాం, అంతే కదా. మరి యథాతథంగా చెప్పిన వాడెవరో అతడు సంజయుడు అని చెప్పారు. అట్లాగే ఇంకా శరీర ధర్మాన్ని ధర్మంగా, ఇప్పుడు ఆత్మధర్మం చూసాము,
శరీర ధర్మాన్నే ధర్మంగా భావించేవారు వాళ్ళు కౌరవులుగా చెప్తున్నారు. ఇక్కడ శరీరము అంటే ఏంటి అంటే దానికి డెఫినేషన్ ఇది మనం అది వరకు కూడా చెప్పుకున్నాం. అలాగే పరిభాష వివరణలో కూడా మనము చూసాము. అలాగే వేదాంత పదకోశ దీపికలో కూడా మనం చూసాము. ఇది శీర్యతే ఇది శరీరః అనేది శరీరానికి డెఫినేషన్. అంటే నశించే గుణము కలది ఏదో అది శరీరం, అంతే కదా. శరీరము అంటే స్థూల సూక్ష్మ కారణ దేహాలే మనకు తెలిసింది. ఇది ఇక్కడ శరీరం అంటే స్థూల శరీరాన్ని చెప్తూ శీర్యతే ఇది ఏదైతే నశించే గుణము, దానికి సత్యత్వం లేదు, నిత్యత్వం లేదు చెప్పుకుంటాం కదా ఎప్పుడు అని. మరి ఆత్మలక్షణాలైన త్రికాల బాధ్యము కానిది, అది ఎప్పుడు అలా లేనిది, కాల పరీక్షకి నిలబడనిది, ఇవి చెప్పుకుంటాం కదా. అట్లా స్వభావం చేత ఏర్పడే గుణాలన్నీ కూడా సంస్కార ప్రేరణ చేత వర్తించేదేదో అది అజ్ఞానం. ఇక్కడ కౌరవుల గురించి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు అజ్ఞానులు అని చెప్పడానికి స్వభావం చేత స్వభావజనితమైన ఏర్పడే గుణాలు, ఆ గుణేషు వర్తంతి అనే శ్లోకం కూడా ఇందులో దిగింది. ఆ గుణాలు ఆ సంస్కారాల ఆ సంస్కార గుణాల యొక్క సంస్కార బలం చేత, ఆ సంస్కార ప్రేరణ చేత ప్రవర్తించే అజ్ఞానులైన వారు వీళ్ళు కౌరవులు. శరీర ధర్మాన్నే ధర్మంగా భావించే వాళ్ళు, స్వభావం చేత ఏర్పడే గుణాలన్నీ సంస్కార ప్రేరణ చేత ప్రవర్తించే అజ్ఞానులైన వాళ్ళు వీళ్ళు. అట్లాగే మూడు గుణాలతో కూడా ప్రతిస్పందించేటప్పుడు ఆ ఫలితం గుణానికి అనుగుణంగా ఉంటుంది, అంతే కదా. సత్వ గుణ ప్రధానమైన 3 గుణాలు ఎప్పుడు ఉంటాయి. అయితే ఏ గుణం ఎక్కువగా ఉంటే ఆ గుణ ప్రభావంగా ఆ గుణాన్ని చెప్తాం కదా. ఆ గుణాలతో ప్రతిస్పందించేటప్పుడు ఆ ఫలితం కూడా ఆ గుణానికి అనుగుణంగానే ఉంటుంది. కాబట్టి ఈ కురుక్షేత్రం అంటేనే ఇది అన్నమయ కోశము అని ఇది ఇక్కడ మనకి ఇంతవరకు ఈ పేర్ల గురించి ఇవి చూశాను అనమాట. ఏ పేర్లు ఏంటి దానికి ఇంతవరకు మనకు అందించిన సమాచారం వరకు. తర్వాత దీంట్లో మనం ఇక్కడ వివరించుకోవాలి అని అనిపించింది ఏంటి అంటే ఈ గుణాలు, ఆ గుణాలకి లోబడేది, అట్లాగే ఆ గుణాలకి సంబంధించి గుణం ఎటు లాక్కుపోతే అటుపోయేది ఏంటి మనలో మనందరికీ తెలిసిందే మనసు కదా. కాబట్టి ఇక్కడ మనం ఈ కురుక్షేత్రాన్ని మానవుడి మనసే అసలు ఒక యుద్ధ భూమి. నిన్నటి నుంచి మనం చెప్పుకుంటున్నాం ఆ యుద్ధ భూమిలో ఆ బీడుబడిన భూమిలో అన్ని ఆ బంజరు భూమిలో ఆ సంస్కారాలు అనే పొదల్ని అన్నింటినీ తొలగించుకోవాలి అని. ఇప్పుడు మానవుని మనసే ఒక యుద్ధ భూమి అనుకుంటే అందులో అనుక్షణం ఏదో ఒక సంఘర్షణ. చూడండి, ప్రతి నిమిషం ఎప్పటికప్పుడు మనకి గురువుగారు చెప్తారు నిత్య వర్తమానంలో ఉండండి, నిజ వర్తమానంలో ఉండండి. మరి మనకి ఏ క్షణమైనా వీలవుతోందా అది ఒకసారి పరిశీలించుకోవాలి. ఎవరికి వాళ్ళు, మనకి మనమే జడ్జి కదా. మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఏది ఎలా చేయాలి అనే స్వతంత్రం. ఏదంటే ఇది ఇలాగే చెయ్యాలి, లోపల పని చేస్తూ ఉంటుంది కదా, లోపల ఎప్పుడు ఒక రీలు తిరుగుతూ ఉంటుంది. ఇది స్వభావం లేదా గుణం. ఆ ఛాయిస్ ఎవరికి, ఒక్క మనిషికి మాత్రమే ఉంది, ఆ మానవుడికి మాత్రమే ఉంది. అది ఇది ఇలాగే చెయ్యాలి అని ఇష్టాలు. మిగిలిన చూడండి జంతువులు అవి ఏ దొరికితే అది తింటాయి, ఎవరైనా దయతలిచి పెడితే, వాటికి ఛాయిస్ ఉండదు. అలాగే ఒక కథ చాలా సంవత్సరాల క్రితం ఇంచుమించుగా మనకి ఈ వాట్సాప్ మొదలయ్యాకే స్వామి ఒకసారి పంపించారు. ఒక ఆవుని అట్లాగే ఒక ఆవుని ఒక మనిషిని కూడా ఒక పెద్ద షాపింగ్ మాల్లోకి వెళ్ళి నీకు ఏది కావాలో తీసుకోమనంటే ఆవుని వదిలేసేస్తే దానికి కావాల్సినవన్నీ తినేసి వస్తుంది. అట్లాగే ఒక కుక్కని వదిలేస్తే, అలాగే పిల్లి కూడా, ఒక మనిషి మాత్రం ఇంకా 2-3 ట్రాలీలు మొత్తం తనకు కావాల్సినవన్నీ ఇంకా ట్రాలీ అంత అనుకుని ఇంకా కూడా షాప్ మూసేసినా కూడా బయటికి రావట్లేదు. అతను మాత్రం అంటే మిగిలిన జంతువులకన్నిటిలో ఉన్న ఆ సంతృప్తి అనేది కూడా మానవుడికి లేదు, ఎంతసేపు అత్యాశ తప్ప అనేది ఒక చిన్న ఆర్టికల్ మనకు పంపించారు. అట్లా ఆ సంఘర్షణ ఎందుకు వస్తుంది? ఆ జంతువులు, పశుపక్ష్యాదులు చూసినట్టు అవేంటి సహజ ప్రేరణతో జీవించడం జరుగుతాయి. అవి వాటికి ఒక యాంబిషన్, అలాగే చాయిస్ ఉండదు కదా. కానీ మానవుడికి ఉన్న ఈ ప్రత్యేకత వల్ల మనకి నిత్య సంఘర్షణ. ఏ పని చెయ్యాలి, ఏది మానాలి, ఏది మంచి ఏది చెడు, అనుక్షణం సమస్యే. మనం చూస్తున్నాం కదా, మనం డే టు డే లైఫ్ లో ప్రతి అనుభవంలో ప్రతి క్షణము ఎప్పుడు కూడా స్వామి ఎప్పుడు చెప్తా ఉంటారు సర్వద్వంద్వ విరహితుడు కదా, పరమాత్మ సర్వద్వంద్వ విరహితుడు కదా అని చెప్తా ఉంటారు. కానీ ఎప్పుడు ఆ ద్వంద్వాల్లోనే ఏది మంచి ఏది చెడు అనుక్షణం సతమతం అవుతూ ఉంటాడు. చదువుకోవాలా వద్దా,
లేదా ఉద్యోగం చేయాలా, చదువు అయిపోయింది, కొన్ని ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా. వ్యాపారం అయితే ఏ వ్యాపారం చేయాలి, ఏదైతే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎక్కువ సంపాదించగలం, ఇదే కదా ఎప్పుడు. ఇంకా తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఏది మంచి, ఏది ఇది, దీనికి అనంతం, ఏది ఇన్ఫినిటీ. అదే వంటింట్లో మనం చూసినట్టయితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ కూర ఉండాలా, ఈ కూర ఉండాలా, ఇక ఏం వండాలి, ఏం చెయ్యాలి, ఈ ఆలోచన లేకుండా ఎప్పుడు ఉండదు. అలా ఎప్పుడు నిత్య సంఘర్షణ, ఆ కురుక్షేత్రం అంతా మనలోనే రోజు జరుగుతూ ఉంటుంది కదా. మనకి అందరికీ అనుభవంలో ఉన్నది. అయితే ఈ సమస్యామయమైన జీవితం, ఈ మానవ జీవితానికి ఈ కారణం ఏంటి అంటే, ఈ కారణభూతమైన ఆలోచన శక్తే ఈ మానవుడికి ఒక వరం అయితే, ఈ ఆలోచన శక్తి ఏదైతే ఉందో అదే ఒక వరము, అదే ఒక శాపము కూడా మనిషికి అనిపిస్తుంది. మానవుడికి సరిగ్గా బడనప్పుడు, ఉపయోగించకపోతే అదే శాపం అవుతుంది. ఇలా నిరంతరం ఈ భావ సంఘర్షణ, లేదా గుణాల మధ్య సంఘర్షణ, లేదా స్వభావాల మధ్య సంఘర్షణలతో ఎడతెరిపి లేకుండా ఉండే ఈ మానవుడు, ఆ మానవుడి మనస్సు ఏదైతే ఉందో అంతరంగం, నిన్న మనం అంతఃకరణ శుద్ధి, చిత్తశుద్ధి మొన్న మనం చెప్పుకున్నాం. ఆ నిరంతర సంఘర్షణ ఉన్న మనస్సు ఏదైతే ఉందో అదే ఆ యుద్ధ క్షేత్రం, అదే కురుక్షేత్రం. అయితే మరి ఇప్పుడు మనం కురుక్షేత్రంలో ఉన్నాం కదా, మనం కురుక్షేత్ర మధ్యంలో ఉన్నాం కదా. ఉన్నప్పుడు దానిని ఎలా సమన్వయం చేసుకోవాలి? మనకి సాధనలో మనం చదువుతున్నది భగవత్పాదుల యొక్క అద్వైత వేదాంత గ్రంథం కాబట్టి, దాన్ని ఎలా సమన్వయం చేయాలి అనేది గురుకృపతో మనకి అందిన వరకు ఆ రోజు మొత్తంలో ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ఏదైనా ఒక పాయింట్ గుర్తొచ్చినప్పుడు ఒక బుక్ పెట్టి ఇట్లా అక్కడ నోట్ చేస్తాను అనమాట. అంటే నాకు అనుభవంలో వచ్చినాయి, దానిని కొంచెం మాటల్లో పేర్చడం జరుగుతుంది. ఒక పేపర్ అక్కడ పెట్టుకుని, ఇదిగోండి ఈ పేపర్ మీద నోట్ చేశాను. ఎందుకంటే ఇవాళ మధ్యలో అభిషేకానికని వెళ్ళాను, అక్కడ కొంత మళ్ళీ పక్కకి వెళ్ళిపోతా ఉంటాం కదా. అందుకని ఇవాళ మరి అనిపించింది అనమాట. అది సార్లు బయటికి వెళ్ళిపోతే అది కూడా బయటికి వెళ్ళిపోయి దాని వ్యవహారం అంతా అది చేస్తా ఉంటుంది, అన్ని పనుల మధ్యలో అన్నమాట, అక్కడ వేరే ఏం కాదు. కాబట్టి ఆ కురుక్షేత్రంలో మనని మనం ఎట్లా సాధనా పరంగా పురోగమించాలి, ఎలా సాధనా పరంగా ముందుకు వెళ్ళాలి గురుకృపతో. అలాగే మనకి అనునిత్యం గురువు గారు ఏదో ఒక చిన్న సూచన మనకి చేస్తూనే ఉంటారు, అందుకోగలిగిన వాడికి. అట్లాగే మంచి చెడుల గురించి ఆలోచించి నిర్ణయించే ఆ విచక్షణతో కూడిన వివేకం మనిషిని మిగతా జీవరాశుల కన్నా ప్రత్యేకతని అందిస్తోంది. అంతే కదా, మనిషికే ఉంది ఆ విచక్షణ, ఆ వివేకం. అది జాగ్రత్తగా దానిని పట్టుకుని వదలకుండా నెమ్మదిగా ఆ వ్యవహారంలో దానిని వాడగలగాలి. విచక్షణ వివేకం ఉండగానే సరిపోదు కదా, ఆ సందర్భానికి తగినట్టుగా దానిని వాడగలగటం విశేషం. ఎప్పటికప్పుడు అది అయిపోయిన తర్వాత మనం గమనిస్తాం, అయ్యో మనం ఇక్కడ ఇలా చేసి ఉండాల్సిందే అని. దానికోసం ఇవి చెప్పుకోవటం అన్నమాట. తర్వాత ఒక్క మనిషికి మాత్రమే ఆ కష్ట సుఖాలను, ఆశా నిరాశలను, రాగద్వేషాలను అనుభవించగలడు మనిషి మాత్రమే కదా. మనందరికీ తెలిసిందే ఇది. ఆశ నిరాశ, ఈ సకల ద్వంద్వాలు కూడా ఆ కారణంగానే వాటికి అతీతంగా కూడా ఉండగలడు ఎప్పుడు గురుకృపతో. అట్లాగే తనలోని ఆ విభిన్న వ్యక్తిత్వాలను విభిన్న సమయాల్లో సమన్వయం చేసుకోవటం చేతకాక, అంతే కదా, ఒక్కొక్క సందర్భానికి తగినట్టుగా అక్కడ వ్యవహరించడం, సమన్వయం చేసుకోవటం చేతగాక, అందుకే ఎప్పుడు కూడా ఇది పాత్రోచిత ధర్మాన్ని, ఆ పాత్ర, మనం ఈ పాత్రలో ఇప్పుడు ఒకే సినిమాలో మరి కర్ణుడిగా, దుర్యోధనుడిగా, కృష్ణుడిగా మరి ఒకే పాత్రధారి, ఒకే హీరో వేయటం మనం చూసాము అనేక చిత్రాలలో. మరి ఏ పాత్రకి తగినట్టుగా ఆ పాత్ర పోషణ చేసి మళ్ళీ బయటికి వచ్చేసిన తర్వాత తన నిత్య జీవితంలో తన పాత్ర ఏదైతే ఉందో, భర్తగా, తండ్రిగా మరి తను పోషిస్తున్నాడు కదా. మరి మనం ఒక సినిమా చూసి మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం అది కదా మనం తెలుసుకోవాల్సింది. అట్లా ఈ విభిన్న వ్యక్తిత్వాలను విభిన్న సమయాల్లో సమన్వయం చేసుకోవటం తెలిసి ఉండాలి. అట్లాగే ఆ పర్యవసానంగా వస్తున్న ఈ ఘర్షణ వల్ల ఈ నిత్య కురుక్షేత్ర సంగ్రామం ఏదైతే మనలోనే జరుగుతోందో అది దానిని సమన్వయం చేసి అక్కడ నిలవరించడం చేతవ్వాలన్నమాట. అక్కడ మనకి ఇంత గ్రంథాన్ని మనకి స్వామి ఎందుకు ఇచ్చారు? మనకి ఎక్కడికక్కడ తెలిసిపోయినట్టే ఉంటున్నాము,
కానీ అది వచ్చినప్పుడు, ఆ వ్యవహారంలో వచ్చినప్పుడు, ఆ సంఘటన ఎదురైనప్పుడు అక్కడ అదిగా ఉండలేకపోతున్నాము. ఆ తత్వమసి మహావాక్యాన్ని చెప్పుకుంటున్నామే గాని అక్కడ నిలబడలేం. అలా ఉండలేకపోతున్నాము. ఆ తత్వము ఒకటే కదా, నేను అదయ్యే ఉన్నాను కదా, ఇన్ని లేవు కదా, ఉన్నది ఒకటే కదా అనేది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే నిర్ణయాన్ని పొందలేకపోతున్నాము. విషయంగా మాత్రమే తెలిసి ఉంటున్నాము, అనుభవంగా లేదు అని కదా చెప్తున్నారు, అని కదా అనుకుంటున్నాం. అయితే ఈ నిమిషంలో ఎంతో సరదాగా ఉన్న వ్యక్తి మరుక్షణంలో ఇంకోలా ఉంటాడు. అట్లాగే ఇప్పుడు చాలా సరదాగా కనిపించిన ఆ విషయమే మరొక సమయంలో అది చికాకు కలిగిస్తుంది, అక్కడ అయిష్టాన్ని కలిగిస్తుంది. తర్వాత మీరు ఆలోచించుకోండి, ఇట్లా మనకి ఎన్నో సంఘటనలు ఉంటాయి. అట్లాగే ఒక వ్యక్తిని ఒక సమయంలో చూస్తే ఆనందం, మళ్ళీ మరో సమయంలో చూస్తే అదే వ్యక్తి కావచ్చు కోపం రావటం. వీటన్నిటి వెనుక ఉన్న కారణాన్ని మనం పరిశీలించినట్లయితే వస్తువుల్లో, వ్యక్తుల్లో ఏమీ లేదు. ఇప్పుడు మరి మనం ఇన్ని క్యారెక్టర్స్ చూసాము. మరి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన స్వభావము, ఒక్కొక్క రకమైన గుణముతో ఉన్నవాళ్ళు. మరి ఎన్నో పాత్రలు ఈ రోజు మనం పరిచయం చేసుకున్నాం కదా. అట్లా ఆ వెనక ఉన్న కారణాన్ని పరిశీలించినట్లయితే ఆ వస్తువుల్లోనూ, వ్యక్తుల్లోనూ ఏమీ లేదు. మీరు కూడా అది ఆ వ్యక్తి వచ్చినప్పుడు మనకి ఎవరో ఒక రోజు మనం భోంచేస్తూ ఉండంగా వచ్చారు. అసలు భోజనానికి అనుకోకుండా వచ్చిన అతిథి ఎవరైనా సరే సాక్షాత్ ఈశ్వరుడైన స్వామి ఎన్నో సార్లు చెప్తుంటారు. కానీ మనం అక్కడ సరిగ్గా లేదు, ఇప్పుడు పెట్టడానికి ఏదైనా ఏం పెడతాము ఏంటని ఎన్నో రకాలైన చికాకులు వచ్చేస్తాయి కదా ముందు. తర్వాత పెడతాము, రాగానే వస్తుంది. అలాంటి సందర్భాలు చాలా కనిపిస్తా ఉంటాయి కదా. అలాంటప్పుడు అక్కడ ఏంటంటే మనసే వీటన్నిటికీ కారణము. మనసుని సరిగ్గా ఉపయోగించటం చేతకాకపోవటం, లేదా గుణానికి లోబడి వ్యవహరించటం, లేదా సంస్కారాలు, వృత్తులు, ఇవి అనేకం కదా మనలో. సంస్కారాలు, వృత్తులు, ఆసక్తులు, ఇవన్నీ కూడా ఈ కురుక్షేత్ర సంగ్రామానికి కారణాలే. అయితే మనిషికి కావలసిన కోరికలన్నీ తీర్చినా కూడా ఈ సమస్య తీరదు. ఒక కోరిక అయిపోతే ఇంకొకటి వస్తానే ఉంటుంది కదా. ఇందాక మనం చూసిన షాపింగ్ మాల్లో వ్యక్తిలాగా అట్లాగే ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది, అది ఇన్ఫినిటీ. కాబట్టి అది ఏదైనా పని ఉందంటే అయ్యే వరకు టెన్షన్, లేదా తొందర, ఎప్పుడైపోతుందో అని తొందర. అలా కదా, ఇలా చూస్తూ పోతే తాను ఉన్న పరిస్థితి కాకుండా ఇంకేదో కావాలి అనే తపన, ఆకాంక్ష, ఇలా ఉన్నంత కాలము కూడా అక్కడ రాజీ అనేది కుదరదు, అనేది ఉండదు. ఇప్పుడు అందుకే మరి ఇక్కడ 5 ఊళ్ళైనా ఇమ్మని అడుగుతారు కదా. మరి ఇక్కడ మరి సాక్షాత్ పరమాత్మ వెళ్ళాడు కదా సంధి కోసం. అయినా సరే నేను జీవించి ఉండగా ఏది ఒక్క సూది మన మోపిన ఇది కూడా ఇవ్వను, జాగా కూడా అంటాడు కదా మరి దుర్యోధన సార్వభౌముడు. మరి ఉన్నంతసేపు ఈ రాజీ ఉండదు, ఈ రాజీ ఉండనంతసేపు ఈ కురుక్షేత్రం ఉంటూనే ఉంటుంది. ఎక్కడుంది ఈ కురుక్షేత్రం అంటే మనలోనే. ఎక్కడ లేదు, ఇది ఒక్క గాఢ సుషుప్తిలో మాత్రమే ఈ విభేదాలన్నీ లేకుండా ఆ శాంతియుతమైన పరిష్కారం ఉన్నట్లుగా కనిపిస్తుంది. అది ఎందుకు అక్కడ మాత్రమే లేదు అని అంటే, అక్కడ ఈ మనసు లేదు కాబట్టి, మనసు పనిచేయటం లేదు కాబట్టి, అలాగే అది యాక్టివ్ గా లేదు అని. అలాగే జాగ్రత్త అవస్థలోకి రాగానే మళ్ళీ మొదలు మనసు పనిచేస్తుంది. అదే మెలకువకి రాగానే, మెలకువ అంటే రాగానే ఉన్న ఒక స్థితి ఏదైతే ఉందో అదే నీ స్థితి, అదే నీ స్వరూపము. వచ్చిన తర్వాత దుప్పటి సరిగ్గా ఉందా, బట్టలు సరిగ్గా ఉన్నాయా అని చూసుకున్నాము అని అంటే మనసు వచ్చేసినట్టు అనమాట. దానికి ముందు ఉన్న స్థితిని గుర్తించి దానిని కొనసాగించుకోండి, అదే నీ స్వరూపము అని చాలా గ్రంథాలలో మనం చూడటం జరిగింది. అది మళ్ళీ మెలకు వచ్చింది, మనసు పనిచేసిందంటే మళ్ళీ సమస్య మొదలు. ఈ కురుక్షేత్రం లాంటి మనసుకు ఉండే శక్తి అసామాన్యం, అది అద్భుతము, అనంతము. ఆత్మకి ఎన్నైతే లక్షణాలు ఉన్నాయో అవన్నీ మనసుకి కూడా ఉన్నాయి. కాకపోతే ఇది సరిగ్గా ఉపయోగించినప్పుడు. అయితే సమస్యలు ప్రతినిత్యం మన మనస్సుని, బుద్ధిని, శక్తిని సవాల్ చేస్తూనే ఉంటాయి. అందులో నుంచి నెగ్గుకు రావటం, ఆ నెగ్గుకు రావటంలోనే ఆనందం ఉంది. ఛాలెంజ్ గా తీసుకుని మనం సాధకులం కాబట్టి ముందే చెప్పారు మనకి, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా అక్కడ నిలబడాలి అని అనుకున్నాం. అట్లాగే దృఢంగా శాంతంగా ఉండే మనసు మాత్రమే సమస్యలను సరిగ్గా ఎదుర్కోగలదు. చూడండి ఎన్ని సాధన పాయింట్స్ ఉన్నాయో. అది అప్పుడప్పుడు వచ్చినాయి. అందులో నేను వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళాను కదా, ఆశ్రమంలో కూర్చుని కొన్ని పాయింట్స్ అక్కడ అనిపించినవి రాసినాయి అనమాట. అందరూ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనం మననం చేసుకోవాలి కదా. శాంతంగా ఉండాలంటే ఆ కోరికల కల్లోలం ఉండకూడదు, దానికి వైరాగ్యం
కావాలి అనేది ఒకటి. ఇక్కడ ఈ 3 శ్లోకాలకు సంబంధించి ఇంతవరకు మనం చూసినట్లయితే మనం కొన్ని పాయింట్స్ మనం బాగానే తీసుకున్నాం. యాక్చువల్గా ఇవాళ శ్లోకాలు అన్నిట్లో మనకు ఓన్లీ పాత్రల పేర్లే కదా మనకు పరిచయం చేశారు. మనకి సాధనా పరంగా కొంతవరకు మనం దాని నుంచి తీసుకోగలిగాము అని అనుకుంటూ, మనం ఈ ఎల్ఎం రాజు గారి ఈ పరిభాషా వివరణ ఎవరికైనా దొరికితే తీసుకోండి. ఇది చాలా మంచి గ్రంథము, అందరూ తెలుసుకోవాలి అని స్వామి చెప్తూ ఉంటారు. ఈ వేదాంత పరిభాషా వివరణము ఇది ఇప్పుడు కొన్నది కాదమ్మా, ఎప్పుడో నుంచో ఉన్నది. ఇక్కడ మనం ఈ పీడిఎఫ్ చూస్తున్న వాళ్ళకి 170 పేజ్లో మనం ఉన్నాము. తాదాత్మ్య అనే పదాన్ని మనం నిన్న చూసాము. అట్లాగే ఈ సంసార బంధానికి మూల కారణము మళ్ళీ పరమాత్మ తాదాత్మ్యం చెందగలిగితే అదే సాహిత్యానికి తోడ్పడుతుంది అనేది నిన్న మనం చూసాం కదా. వస్తువుకి కాకుండా వస్తువుకి దాని ఆభాసకి ఉన్న సంబంధం కాని సంబంధము అంతే కదా. మరి ప్రతిబింబానికి ఏముంటుంది, బింబానికి ప్రతిబింబానికి మధ్య ఉన్న సంబంధం అది సంబంధం కాని సంబంధం అనేది చూసాము. తర్వాత ఒక 4-5 పదాలు చూద్దాము. తాదధ్య అంటే తదర్థము అంటే ఒక ప్రయోజనం కోసం ఏర్పడింది. దాని భావం ఏంటి అంటే తాదధ్యము, అదే ప్రయోజనంగా కలిగి ఉండటము అనే అర్థాన్ని చెప్తున్నారు. ఈ పదం మనకి పెద్దగా వాడుకలో లేని పదమే. అట్లాగే తారతమ్య అంటే తరతమ భావము, ఒకదానికన్నా మరొకటి అధికము అనే భావము, లేదా పారంపర్యం అని కూడా అన్నారు. ఉత్తరోత్తర ఉత్కర్ష నిన్న చూసాము ఇది మళ్ళీ. తర్వాత తీవ్ర వేగము అంటే సాధన మార్గంలో బాగా పట్టుదల కలవాడు, లేదా తీవ్ర వేగానం ఆసన్నతమః అనేది ఈ పతంజలి యోగ సూత్రాల నుంచి చూసాము. అట్లాగే తుచ్చము తురియము అనేది ఒక 4వ అసలు దశ. ఆ తురియమే బ్రహ్మము, అవస్థాత్రయాన్ని దాటిన ఆ తర్వాత 4వ స్థితి అది. దానికి పేరు అది చతురీయ అనే దాంట్లో చ వెళ్ళిపోయి తురియ అనేది వచ్చిందని చూసాము. తూష్ణీ భావం వరకు చూసాము నిన్న. స్థూల విద్య అనే పదం చూసినట్టయితే తూష్ణీ భావం అంటే మౌనము, ఊరక ఉండటం అనేది చూసాం కదా. స్థూల విద్య అంటే మూలం కానిదేదో అది స్థూలం, కారణం మూలమైతే కార్యము స్థూలం. కార్యకారణ వివేకం ప్రకారం మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు బంగారం కారణంగా ఆభరణం అనే కార్యము వచ్చింది. మరి అట్లాగే అలా ఒక నురుగు బుడగ అవి సముద్రం అయితే సముద్రం కన్నా వేరు కాదు, కార్యం ఎప్పుడు కూడా కారణం కన్నా వేరు కాదు అనేది చెప్తుంది కదా కార్యకారణ న్యాయంగా. ఈ కారణ రూపమైన అవిద్య మొదట ఉంది. అవిద్య ఆ అజ్ఞానం మొదట ఉన్నది. దాని వల్ల ఏర్పడిన కార్య ప్రపంచం అంతా కూడా రెండవది. స్థూలా విద్య, మూలా విద్య ఇవి కొంచెం మంచి వాడుకలో ఉండే పదాలే కాబట్టి వీటిని గుర్తు పెట్టుకుంటే మంచిది. స్థూలాన్ని బట్టి ఆ మూలాన్ని అన్వేషించాలి మనం. స్థూలా విద్య అంటే అది దిగి వచ్చిన కార్యం అనేది మనకు అర్థమవుతుంది కదా. అప్పుడు అది అన్వేషించే వాడి స్వరూపంగా మారిపోతుంది అంతే కదా. దానిని అన్వేషించినప్పుడు ఇప్పుడు ఆభరణాన్ని పట్టుకుని వెళ్తే ఏమవుతుంది, దాని మూలం ఏంటనేది తెలుస్తుంది. అట్లాగే అప్పుడు అది అన్వేషించేవాడి స్వరూపమే అదేగా మారిపోతుంది. కాబట్టి అవిద్యే కాదు, విద్యా స్వరూపమైన బ్రహ్మమే అది, ఆత్మ చైతన్యమే అది. ఆవరణము మూలా విద్య అయితే విక్షేపము స్థూలా విద్య అనేది అని పరిభాష అని చెప్తున్నారు. ఆవరణ విక్షేపం అని ఎప్పుడు మనకి వస్తూ ఉంటాయి. ఆవరణ అంటే ఒక కప్పు అని మనం చెప్తూ ఉంటాం. ఇంకా ఆవరణము అని అంటే కాంటాక్ట్, ముడుచుకుని పోవటము. విక్షేపము అంటే విరుచుకు పడటం. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది ఇంకొక డిక్షనరీలో చూసి ఇట్లా ఇది డెఫినేషన్ గా బాగుంది అనిపించి నోట్ చేశాను. ఆవరణము అంటే ముడుచుకుపోవటం, విక్షేపము అంటే విరుచుకు పడటం. ఇది స్థూలా విద్య అని చెప్పారు. తర్వాత త్రయి అనే పదానికి చూస్తే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ మూడింటికి కలిపి త్రయి అని పేరు. మనకి తర్వాత ఈ శ్లోకాల్లో ఎక్కువ వివరించుకోవాల్సి వస్తే ఇంత సమయం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉన్నప్పుడు ఇవి చూద్దాం ఈ పదాలు అని చూస్తున్నాము. ఈ త్రయి అంటే మరి 4వ వేదం ఏమైంది, మనం ఇప్పుడే మళ్ళీ చెప్పుకున్నాము. మహాభారతం పంచమ వేదం అని దానికి చెప్తున్నారు. ఇక్కడ అథర్వ వేదం ఇక్కడ కంఠోక్తిగా చెప్పలేదు. ఎందుకంటే కారణం ఈ 3 వేదాల్లోని విషయాన్ని
క్రోడీకరించి సంక్షిప్తంగా మరో రూపంలో బయట పెట్టేది ఈ అథర్వ వేదం అంట. కాబట్టి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదానికి త్రయి అని పేరు. ఈ అథర్వ వేదం ఈ మూడిట్లోని క్రోడీకరించి ఇందులో సంక్షిప్తంగా అందించారు. అందువల్ల దానికి ప్రత్యేకమైన స్థితి లేదు అని చెప్తున్నారు. అట్లాగే త్రిక అంటే 3 పదార్థాల సమాహారమే త్రిక. పశుపాస, పశుపతి ఈ మూడింటి స్వరూప సంబంధాలు చెప్తుంది. కాబట్టి శైవ ఆగమనానికి త్రికమని త్రిక శాస్త్రం అని పేరు వచ్చింది. శివారాధనని గురించి చెప్పేది శైవాగమము, విష్ణు ఆగమము, ఇట్లా వైష్ణవ సాంప్రదాయాన్ని, శైవ సాంప్రదాయాన్ని గురించి తెలియచెప్పేది శైవాగమము. దీనికి త్రిక 3 పదార్థాల పశు, పాస, పశుపతి అని చెప్తున్నారు. తర్వాత త్రికరణ, ఇది మనందరికి త్రికరణ శుద్ధి ఎన్నోసార్లు చెప్పుకుంటా ఉంటాం కదా. ఏ పని చేసినప్పటికీ కూడా త్రికరణ శుద్ధిగా అని. ఇది కరణము అంటే దీనికి చక్కటి వివరణ ఇస్తున్నారు యల్లంరాజు శ్రీనివాసరావు గారు. కరణము అంటే ఇంద్రియం, పని చేయటానికి సాధనము. ఇంద్రియము అంటేనే ఒక పనిముట్టు, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్. ఇది 3 విధాలు. ఒకటి మనసు, దీనికే అంతఃకరణం అని పేరు, ద ఇన్నర్ ఆర్గాన్. రెండవది వాక్కు అంటే మాట, ఒకటి మనసు, 2 వాక్కు అంటే స్పీచ్, 3వది కాయము శరీరము, దేహము, బాడీ. మీరు ఘటము ఏదైనా అనుకోండి. ఈ 3 వలనే ప్రతి పని సాగిపోతున్నది, అంతే కదా. ఇందులో త్రికరణ శుద్ధిగా చేస్తేనే సత్ఫలితం ఇస్తుంది. మనం ఒక అభిషేకం చేస్తున్నాము, తర్వాత వంట ఏం చేయాలి, టిఫిన్ ఏం చేయాలి, బాక్స్ ఎప్పుడు పెట్టాలి, పిల్లలకి ఆయనకి క్యారేజ్ ఎప్పుడు పెట్టాలి, ఇన్ని వచ్చినాయి అనుకోండి, అది త్రికరణ శుద్ధి ఉన్నట్ట? అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. త్రికరణ శుద్ధిగా చేస్తే సత్ఫలితం ఇస్తుంది ఆ కర్మ, చేసిన కర్మ. కాకుంటే దుష్ఫలితానికి తయారై ఉండవలసిందే. అది 3 ఏకైకమైన తత్వాన్నే, 3 ఆధారంగా ఉన్న ఒక్క పరమాత్మ ఈశ్వరుడు తప్ప అన్యము తోచకుండా ఎప్పుడూ ఈశ్వరాత్మణ భావనతోనే ఆయన మీద అక్కడ నిరంతర తైలధార వలె అనన్య భక్తిని కలిగి ఉన్నప్పుడు మాత్రమే 3 ఏకైకమైన తత్వాన్ని మనసుతో ధ్యానిస్తూ అదే నోట ఉచ్చరిస్తూ ఆ దృష్టితోనే శరీర వ్యాపారం కర్మ సాగిస్తూ పోవటమే అద్వైత సాధకుడు చేయవలసిన సాధన. అద్వైతము అంటే ఉన్నది ఈశ్వరుడే, జీవుడు ఎప్పుడు లేనే లేడు, వాడు ఆభాస బింబం అయితే ఈశ్వరుడు ప్రతిబింబమైన వాడు జీవుడు. ప్రతిబింబం ఎప్పుడూ లేనే లేదు కాబట్టి ఎప్పుడూ లేనివాడే జీవుడు, ఉన్నది ఈశ్వరుడే అంటుంది. అచలం దగ్గరికి వచ్చేసరికి అసలు ములుగుచ్చ సందులేక ఉన్నది బయలు, లేనిది ఎరుక అని అసలు ఈశ్వరుని కూడా అలా పక్కన పెట్టి ఉన్నది బయలే అంటుంది అచల సిద్ధాంతం. ఇలా మనం అందినంత వరకు అలా సమన్వయం చేసుకుంటే సరిపోతుంది. అద్వైత సాధకుడు చేయవలసిన సాధన ఏం చెప్పారు? త్రికరణ శుద్ధి. త్రికరణ అనేదే మనం చూస్తున్నాం. అదే మోక్షం అనే గమ్యాన్ని ఎప్పటికైనా చేర్చగలదు. చూడండి, మరి మహానుభావులు మరి మనకి మాట ఇస్తున్నారు అంటే, వాగ్దానం చేస్తున్నారు అంటే అది తప్పకుండా అక్షర సత్యం అని మన విశ్వాసమే మనని నడిపిస్తుంది. తర్వాత త్రిదివ అనేది అంటున్నారు. ఇది ఈ 172వ పేజీలో. ఇది మనం రేపు చూద్దాం. ఇది మనం ఈ రోజు క్లాస్ గురించి ఏదైనా ఒక సందేహాలు, సమాధానాలు ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు ఇక్కడ అనుకోవచ్చమ్మా. ఒకసారి ఈ రోజు మనం ఏం చెప్పుకున్నాము అనేది, తర్వాత ఒక 5 నిమిషాలు ప్రార్థనకి సమయం ఉంటుంది కదా, చెప్పండి అమ్మా. అదేనండి, ఇంద్రియాలను జయించినటువంటి శుద్ధ బుద్ధి కలిగిన కనుక సంజయ్ భగవంతుడు దానిని గ్రహించగలిగి ఉన్నట్లుగా చెప్పగలిగాడు. కాబట్టి ఆ మనస్సుని ఆ చంచలం అవ్వకుండా శుద్ధ బుద్ధి గురు బోధన కనుక గురు చెప్పినట్లుగా గ్రహించి ఆచరించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది ఆ సంజయుడు అనేటటువంటి ఆ పాత్ర ద్వారా మనకి అంతర్ముఖం అయితే మనకి ఆ వైరాగ్యంతో ఆ వివేకంతో అంతర్ముఖం అయ్యి బుద్ధి నిశ్చలంగా మనం శుద్ధిగా ఉంచుకోగలిగితే సంజయుడి లాగా భగవంతుడి మాటలను అతను యథాతథంగా ఎలా చెప్పగలిగాడో గురు బోధని కూడా మనం అంటే మన గుణాలు లేకుండా, ఇప్పుడు మనం మన గుణాలలో ఉండి విన్నాం అనుకోండి, మనం అంతే అర్థం చేసుకోగలుగుతాం. అంతే కదా, ఉండగలుగుతాం మనం. దీనికి త్రికరణ శుద్ధి. చక్కగా త్రికరణ శుద్ధి ఈ రోజు రావడం
ఎప్పుడు అలాగే వస్తుందమ్మా. అసలు అంతకుముందు గ్రంథాలకి ఇలాగే వచ్చేది. అది ముందు నుంచి ఉన్న క్లాసులో అందరికీ అర్థం ఉంది. మేము ఎప్పుడు ఇలాగే అనుకునేవాళ్ళం, గురుకృప అంటే ఇదే అని కూడా. అది అంటే మనం మనం వినాలంటే త్రికరణ శుద్ధిగా ఉండి వినటం కూడా వినాలి. ముందు శ్రవణంలోనే మనకు అసలు అక్కడ శుద్ధి ఉంటే కానీ అవునమ్మా. అది అంతే మననం కదా, అవ్వదు. అంతే కదా. అప్పుడే అది మననానికి వస్తుంది, అప్పుడే అది నిధిధ్యాసలకు పెడుతుంది. అంతే కదా. బాగా వచ్చిందండి ఈరోజు. కాబట్టి చాలా ఎక్కువ అన్ని చెప్పారు, అన్ని రాసుకుని చెప్పడం వలన ఆ గుణాలలో ఉండి వ్యవహారం ఒకటి, నిత్య వర్తమానంలో ఉండి సంఘర్షణ అవును. ఉండదు. మనం నిత్య వర్తమానంలో అవును. ఉంటే చెప్పండి మిగతా వాళ్ళు కూడా. ఎందుకంటే ఈ పదాలు పాత్రలు మనకి కొత్త కదా, ఒక్కసారి కొంచెం నోట్ చేసి పెట్టుకుంటే మనకి బాగా పాత్రలు ఇన్ని పేర్లే మనం అది వరకు ఇట్లా శ్లోకంగా చదవటమే గాని మనకు తెలియదు కదా ఈ పాత్రలన్నీ. కాబట్టి అక్కడ ఏ పాత్ర మనకి ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అనేది మనకి అన్ని సాధనలు వచ్చినాయి కదమ్మా. గమనిక సాధన చెప్పారు, సాక్షి సాధన చెప్పారు, ప్రతిస్పందించకూడదు. మరి నిత్య వర్తమానంలో ఉంటేనే మనకి ప్రతిస్పందనలు ఉండవు. అంతే లేకపోతే కదా. వృత్తులు ఖాళీ అవ్వవు కదా, ఎప్పటికీ ఖాళీ అవ్వవు మనకి. అవును, ఎప్పటికీ ఖాళీ అవ్వదు. అంతే కదా మరి. అది చెప్పండి అమ్మా, ఇంకా అందరూ ఉన్నారుగా. రమాదేవి గారు అమ్మా చెప్పండి అమ్మా. పద్మలత గారు చెప్పండి అమ్మా. అయితే ఇప్పుడు మనము ఆలోచనలను సాక్షిగా గమనిస్తుంటాము. ఆ గమనించి అక్కడ మనం వెళ్ళాం అంటే దాన్ని ఇంకా విశ్లేషించుకుంటూ ఒక ఆలోచన వస్తే అక్కడ గమనించి అక్కడ ఆగిపోవడమే ఆ శుద్ధ బుద్ధి. శుద్ధ బుద్ధి అక్కడ ఆగిపోయి అంటే ముందు సాగనిస్తలేదు. అవును, ఎగ్జాక్ట్ గా మంచి అక్కడ పాయింట్. విశ్లేషించకుండా అక్కడ గమనించడం అంతే. అక్కడ గమనించినప్పుడు అక్కడ మన ప్రాణం ఆగుతుంది అమ్మ. అవునమ్మా. ఇంకా ఏంటి, మన రియాక్షన్ మనసు రాదు. ఆగిపోతుంది. అవును కదా, దాని వల్ల ఏమవుతుంది, రియాక్షన్ రాదు. రియాక్షన్ రాదు. ప్రాణం మనసు రెండు అక్కడ మనకు ఆజ్ఞ చక్రంలో ప్రాణము మనసు రెండు నిలిచిపోతాయి. అదే కదా సంయమించటం అంటే. సంయమించటమే కదా యోగి లక్షణం, సంయమనం. అది ఎక్కడ వస్తుంది, అక్కడే వస్తుంది. ఆ ప్రాణ మనసులను పట్టుకున్నప్పుడు అవి రెండు సంయమించటమే కదా, అదే యోగి లక్షణం. మంచి పాయింట్ పట్టుకున్నారు. అవును, అంతే. పెద్ద స్వామి గారి ప్రారంభాన్ని సాధనగా ఎలా చేసుకోవాలని చెప్పారు, అది కూడా చాలా బాగా చెప్పారు. ఆ ప్రారంభం మనం పట్టుదలగా ఆటంకాలు చేయకుండా దానిని సాధనగా ఎలా మలుచుకోవాలి. మనం ఏంటంటే ఏదైనా కష్టం రాగానే కుంగిపోతాం కదా, అది అసలు కష్టం రాగానే ఇది నాకే వచ్చింది అనుకుంటాం, బోల్డని మొక్కులు మొక్కేస్తాం. తెలుసు కదా మరి మనకి అందరికి, వెంటనే మరి అవన్నీ వచ్చి పడిపోతాయి కదా అప్పటికప్పుడు అన్ని వైపుల నుంచి. అసలు ఇంకా ఎందుకు రాదు అని చూడాలి అని కూడా అనేవారు స్వామి, పెద్ద స్వామి. ఎప్పుడు అవి వచ్చినప్పుడు అక్కడ నిలబడాలి. అయ్యో మళ్ళీ ఇంత మంచి అవకాశం ఎప్పుడు వస్తుంది అని అక్కడ దాన్ని దాటేసేయాలి అని చెప్పేవారు. అక్కడ అంటే ఆ భావ సంఘర్షణ నీకు అక్కడ నీలో లయమైపోవాలి. ఇక దానిని వేరుగా విడగొట్టేసేసుకుంటావు నువ్వు. అక్కడ శరీరము శరీరి విడిపోతారు అనేది వారి మహానుభావులు కదా, వారి సూచన. అందులో వారి ఆచరంతి ఇది ఆచార్య, వారందరూ ఆచరించి చూపించేవారు. మరి మనకి ఎదురుగుండా మరి అటువంటి సద్గురు సార్వభౌముడు దొరకటం అనేది మన అదృష్టం. మరి స్వామి, మరి అదే స్వామి అడుగు జాడల్లోనే కదా మనకి స్వామి అన్ని అందిస్తా ఉంటారు. వారు నడిచి మనం నడిపిస్తున్నారు కదా. అది మరి అదే కదా మా ఉత్తర మరి గర్భంలోనే భగవంతుడు కాపాడాడు అంటే మరి భగవంతుడిని అంటే మననైనా గురువు మన లోపలికి ప్రవేశించి మన అజ్ఞానాన్ని ఆ విధంగానే దూరం చేస్తాడు, మనల్ని కాపాడుతాడు. మరి కాపాడాడు. గర్భస్థ పిండంగా ఉన్నప్పుడే మరి అది భగవానుడి అనుగ్రహాన్ని పొందిన మరి పరీక్షిత్ మహారాజు, మరి అది విశేషమైన క్యారెక్టర్ కదా. మరి అందుకు అక్కడ ఉత్తరాభిమన్యుల ఒకసారి మనం ఇక్కడ గుర్తు చేసుకున్నాం అన్నమాట మహానుభావాల్ని, మహనీయుల్ని. అసలు ఇలా సత్సంగం జరిగింది అంటేనే చుట్టూ ఆ పరమగురు మండలి పరివేష్టించి ఉంటుంది అనేది ఎంతో మంది చెప్తూ ఉంటారు మహానుభావులు. అలా అది మనం అట్లా అందరూ మరి ఈ టైంలో ఎక్కడో టీవీలో ఇంకో క్రికెట్ మ్యాచెస్ ఏదో చూస్తా ఉంటే మరి మనం ఇక్కడ ఈ సత్సంగం ఇట్లా జరుగుతోంది, అందులో ఈ భగవద్గీత అధ్యయనం చేసుకుంటున్నాము అంటేనే మరి అది గురుప్రసాదం కదా, అది గురుకృప కదా. అంతేనమ్మా. ఇంకా అయిపోయిందమ్మా ఈరోజు. గురు ప్రార్థన చేద్దామా? ఇంకెవరైనా ఏమైనా చెప్తారమ్మా? ఎవరైనా గురు ప్రార్థన చేసినా సరే, లేదంటే నేనైనా చేస్తాను. ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఎవరైనా చేయొచ్చు. అలాగే గీత కూడా రేపు కూడా వీలైతే 3 శ్లోకాలు
చూడొచ్చు. 7, 8, 9 అట్లా చూద్దాం రేపు కూడా. మనకున్న సమయాన్ని బట్టి. దేశికేంద్రాయ నమః. శ్రీమత్పరశివరూపగురో కామితశోషితలోకగురో విబుధా ప్రార్థితలోకగురో అముదమదాంతసుదీపగురో కలిపాదితసంత్రార్థగురో స్థాపితషణ్మతసారగురో స్థాపవమునివంద్యగురో శ్రద్ధాధ్యక్షరశాంతగురో కరుణాసాగర పరమగురో నిరుపమ మహిమా నిలయ గురో జయ జయ పరశివలోక గురో జయ శుభ శంకర రూప గురో భవహర పరశివ భువన గురో జయ శుభ మంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభ మంగళ లోక గురో జయ 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 నిర్భయానంద గురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభ మంగళ జగద్గురో జయ శుభ మంగళ జగద్గురో భవశంకర దేశికమే తవ శరణం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ.